వరుస ఫ్లాప్లతో నితిన్ కెరీర్ డైలమాలో పడింది. ఫెయిల్యూర్, సినిమాల ఎఫెక్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పట్టంతో అవి కాస్త చేజారిపోయాయి. దీంతో నితిన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఓ డైరెక్టర్తో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న నితిన్ తో సినిమా చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన నితిన్ సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఈ రెండింటిలో తమ్ముడు సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు నితిన్. అయితే తమ్ముడు సినిమా రాబిన్ హుడ్ ని మించి డిజాస్టర్ అయింది. ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ తో నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేజారిపోయాయి. ముందుగా కమిట్ అయిన డైరెక్టర్స్ ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇచ్చేశారు. ఇలాంటి బ్యాడ్ ఫేజ్ లో నితిన్ కి నేనున్నానంటూ సినిమా చేసేందుకు ముందుకొచ్చారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నితిన్ కి సంబంధించిన ఫోటో. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో నితిన్ కలిసి ఉన్న ఫోటో హల్చల్ చేస్తోంది. స్మైలీ ఫేస్ తో ఉన్న ఈ ముగ్గురి ఫోటో చూసిన జనాలు త్వరలో ఇష్క్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని, నితిన్ తో విక్రమ్ కుమార్ గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు చేజారిపోలేదని మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. నితిన్ కెరీర్ లో ఇష్క్ సినిమా ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాకి ముందు నితిన్ ఖాతాలో 12 ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఇష్క్ సినిమాతోనే నితిన్ 8 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశారు. ప్రెజెంట్ నితిన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే 2020లో వచ్చిన భీష్మ తర్వాత హిట్ అనే మాటే లేదు. ఈ 5 ఏళ్లలో నితిన్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో ఒకప్పుడు బ్యాడ్ ఫేజ్ నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ విక్రమే తిరిగి ఫామ్ లోకి తెస్తారని బిలీవ్ చేస్తున్నారు నితిన్. మరి ఈ ఇష్క్ కాంబినేషన్ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తారో వెయిట్ అండ్ సీ.